నువ్వు ఎన్నిసార్లు ఒకటి చేసినా, ఎన్నిసార్లు రెండు చేసినా, ఎన్నిసార్లు నోటి వెంట ముక్కుల వెంట సాగర్లు విడుదల చేసిన తన పవిట చెంగుతో ప్రేమగా శుభ్రపరచుకుంటుంది అమ్మ. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఆమెకి చెమట పోస్తే అదే పవిట చెంగు తీసుకొని తుడుచుకుంటుంది. ఇంత ఫీలింగ్ ఉండదు అమ్మకి. అది అమ్మంటే. అమ్మంటే అది. కనీసం నిన్ను నువ్వు శుభ్రం చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా, నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా అమ్మ నిన్ను గుండెల మీద మోసిద్ది, నీకు మొత్తం శుభ్రం చేసి. అదే అమ్మ మంచాన పడితే, అదే అమ్మ నడవలేని స్థితికి వస్తే 4 రోజులు అమ్మకి చేయాలంటే నీ బతుకు బయటపడిద్ది. నీ బతుకు బయటపడితే పెట్టుకొని తిరుగుతూ ఉంటావు. నీ బతుకు 24 సణుగుతావు. ఏమా కాళ్ళు పని చేయాల, మైండ్ పని చేయట్లేదా? కొంచెం చెప్పొచ్చుగా, బయటికి వెళ్ళాలని చెప్పి సావచ్చుగా. పనికి మాలిందాన్న, సచ్చిందాన్ని కాదు బతికిందాన్ని నా కర్మకు దాపురించావు. పెద్ద గుంపున కన్నావుగా, ఆస్తులు పంచిచ్చావుగా, నా మీద పడి చచ్చావు. ఆ 2వ దాని దగ్గర చావచ్చుగా, 3వ దాని దగ్గర చావచ్చుగా, నీ కొడుకు ఉన్నారుగా వాళ్ళ దగ్గర చావచ్చుగా. నా కర్మ కొద్దీ దరిద్రపదాన అన్న కూతుళ్ళు కొడుకులు ఇంతమంది. అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోండి, మర్యాదలు చేతులు ఎత్తి. షో చేయవాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే తెలివి నీకు వచ్చిందాకా సంవత్సరాలు చేసిందే అమ్మ ఏనాడన్నా నిన్ను అసహించుకుందా?